హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు రెసిపీ ఏంటంటే క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ క్యాబేజీ కర్రీ చేసుకోవాలని అనుకుంటారు. ముందుగా అయితే ఒక క్యాబేజీని తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్ గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. ఇక్కడ నేను 5 మెంబర్స్ కుక్ చేశాను. హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నాను. నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకొని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నాను. మేము కారం ఎక్కువ తింటామండి, అందుకనే మేము 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. మీరు 1 లేదా 2, మీరు కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ పీసెస్ ని ఒక బౌల్లో తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి. వాటర్తో 1కి 2 సార్లు కడుక్కున్న తర్వాత క్యాబేజీ పీసెస్ ని వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలండి. మనకైతే హాఫ్ కేజీ క్యాబేజీకి ఒక 50 గ్రామ్స్ పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు క్యాబేజీ కొంచెం ఉడుకు పట్టిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఏదైతే ముందుగానే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నామో ఆ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని క్యాబేజీలో వేయాలండి. ఈ క్యాబేజీని మనం 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా మీకు, అలా 15 to 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దానిలో వాటర్ పోయేంత వరకు మనం వడకట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడైతే నేను ఒక బౌల్ యూజ్ చేసుకొని క్యాబేజీలోని వాటర్ అంతా పోయేంత వరకు వడకట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేయాలండి. ఈ పోపు దినుసుల్లో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవి దీనిలో వేయించాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. దీనిలోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ ఫ్రైకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ మనం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మన క్యాబేజీ ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా బాగా వేగిన తర్వాత మనం ఏదైతే క్యాబేజీని ఉడికించి పెట్టుకున్నామో ఆ క్యాబేజీని ఇక్కడ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజీ మనకి ఫ్రై అవ్వడానికి ఒక 20 to 30 మినిట్స్ టైం అయితే పడుతుందండి. క్యాబేజీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మనం కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే అండి, మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.